బిగ్ న్యూస్ అందుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాయావతి, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాయకుల మతపరమైన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అయితే ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకోలేమని ఈసీ చెప్పడంతో మీ పూర్తి అధికారాలేంటో మీకు తెలుసా అంటూ ఈసీని ప్రశ్నించింది. రేపు ఈసీ తరఫు ప్రతినిధి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఏం చెప్పింది కోర్టు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపైన సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికల ప్రచారాల సమయంలో. సో వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే మాయావతి ఇటీవల హనుమంతుడు దళితుడు అన్న కొన్ని మతపరమైన వ్యాఖ్యలు, దేవుళ్ళని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ఓట్ల కోసం చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు కావడం జరిగింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపు సుప్రీంకోర్టులో ఈసీ తరఫున ప్రతినిధి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఫిర్యాదులు అందిన వెంటనే ఈసీ ముఖ్యంగా పరిశీలన కమిటీలకు నివేదిస్తున్నాం ఏ అంశాలపైన ఫిర్యాదులు వస్తున్నాయో, అలాగే ఆ ఫిర్యాదులపైన పూర్తి స్థాయిలో పరిశీలించి వివరణ తీసుకున్న తర్వాతే మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ఈసీ తరఫు న్యాయవాది వాదనలో వినిపించారు. అలాగే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోలేమని చెప్పి కూడా ఈసీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకి స్పష్టం చేశారు. అయితే మీ అధికారాలు ఏంటి? ఈసీకి ముఖ్యంగా విశేష అధికారాలు ఉంటాయి. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముఖ్యంగా ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. సో మీకు విశేష అధికారాలు ఉన్నప్పుడు ఆ అధికారాలన్నీ మీకు తెలుసా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. అలాగే రేపు సుప్రీంకోర్టుకి ఈసీ ప్రతినిధి హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్నికల నియమాల ఉల్లంఘనల పైన కానీ, అలాగే రాజకీయ నాయకుల రిటైర్మెంట్ ఏజ్ కి సంబంధించి కానీ, అలాగే వారికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ అనేక పిటిషన్లు ఈ ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టులో దాఖలవుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైన, మతపరమైన వ్యాఖ్యలు, అలాగే ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న వ్యాఖ్యలపైన ఒక పిటిషన్ అనేది దాఖలు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈసీ తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేసింది. సో చూడాలి రేపు ముఖ్యంగా ఈసీ అధికారాలకు సంబంధించి, అలాగే ఈసీకి వస్తున్న ఫిర్యాదులపైన వేసిన కమిటీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులను రిజాల్వ్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా రేపు సుప్రీంకోర్టుకి ఈసీ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గోపి.